సో మనం ఎప్పుడైతే మూత్రం పోవాలనుకున్నప్పుడు బ్రెయిన్ సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. బ్రెయిన్ సిగ్నల్ ఇస్తే ఏమైపోతుంది, ఆటోమేటిక్గా బ్లాడర్కి అంటే మూత్రనాళం ఉంటుంది కదా, దానికి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ పాస్ కాగానే మనం నిద్రలో వేసేసి ఏం చేస్తాం, మూత్రంకి వెళ్తాం. కానీ ఎప్పుడైతే ఈ జింక్ లోపం ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఈ సిగ్నలింగ్ వ్యవస్థ బ్రెయిన్ టు బ్లాడర్ సిగ్నలింగ్ వ్యవస్థ లోపం ఉన్నప్పుడు కానీ ఏమైపోతుంది, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకపోయేసరికి బాబు రాత్రిలో పక్క తలుపుతాడు. ఓకే. సో మనం ఈ అక్రోట్లో అంటే వాల్నట్లో జింక్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఈ సిగ్నలింగ్ వ్యవస్థ అనేది నార్మల్ అవుతుంది. ఓకే. మళ్ళీ దాంట్లో ఇంకొకటి మీకు మెగ్నీషియం, ఫుల్ మెగ్నీషియం ఉంటుంది. మన మజిల్కి కండరాలకు కావాల్సింది ఏంటండి, మెగ్నీషియం కావాలి. సో మెగ్నీషియం ఏం చేస్తుంది అంటే మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది. బ్లాడర్ ఎప్పుడైనా కానీ కాంట్రాక్షన్ అంటే ప్రెషర్ ఎక్కువ అయితే కాంట్రాక్షన్ అయిపోతే ఏమవుతుంది అంటే బ్లాడర్ మీద ప్రెషర్ పడడం బయటకు వచ్చేసాడు. అప్పుడు స్ప్లింటర్ మజిల్ అంటే మూత్రనాళము లూజ్ అయిపోయి అంటే రిలాక్స్ అయిపోయి బయటకు వచ్చేసాడు. సో ఇప్పుడు మెగ్నీషియం ఏం చేస్తుంది అంటే ఈ వీక్ ఉన్న మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. సో అది కూడా రిచ్ ఉంటుంది కాబట్టి మెగ్నీషియంలో. సో వాళ్ళంటే అట్లా మనకి హెల్ప్ చేస్తుంది. సో దాంతోపాటు మనం ఈ రైజిన్స్ అన్నాం కదా, మనము ఈ కిస్మిస్లు అన్నాం కదా, దాంట్లో కూడా ఎక్కువ మెగ్నీషియం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దాంతోపాటు ఈ బాదం కూడా ఏంటంటే మజిల్ స్ట్రెంగ్తన్కి, ఏ మజిల్ అయినా హార్ట్ మజిల్కైనా మంచిది, ఏ మజిల్కైనా కానీ బాదం మంచిది. అంటే ఈ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ దానిపైనే ఈ మూత్ర నాళము కానీ యూరినరీ బ్లాడర్ మూత్రాశయం మీద ఆధారపడుతుంది. సో ఇదంతా మజిల్ మీద డిపెండెంట్. ఇంకొకటి బ్రెయిన్ మీద డిపెండెంట్. సో బ్రెయిన్కి కావాల్సింది ఏంటి, సిగ్నలింగ్ వ్యవస్థ, దానికి కావాల్సింది ఏంటి, జింక్, అది ఇందులో ఉంటుంది. సో మజిల్ మీద డిపెండ్ అంటే దానికి కావాల్సింది ఏంటి, మెగ్నీషియం, అది కూడా అక్రోట్లో ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే మనకు ఈ రైజిన్స్ కానీ అక్రోట్ కానీ లేకపోతే ఈ మనం చెప్పినాక పంకిన్ సీడ్స్ కానీ ఇంకొకటి పాపీ సీడ్స్ అని చెప్పినాం గసగసాలు కానీ, ఇవన్నీ రిచ్ సోర్స్ ఆఫ్ జింక్, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇవన్నీ కలుపుకొని తీసుకోవడం వల్ల మనకు ఒక ఉపశమనం లాగా, రిలీఫ్ లాగా తగ్గుతుంది. మనం ఇది కంటిన్యూస్గా ఒక రోజు చేసేసి వదిలేయద్దు. కంపల్సరీ మనం ఒక 21 days 45 days ఇలా రెగ్యులర్గా చేస్తుంటే ఫస్ట్ ఒక పేస్ట్ చేసుకోండి, పాలు తీసుకోండి, కొంచెం బెల్లం వేసేసుకోండి, దానిలో కొంచెం హనీ వేసేసుకోండి. ఆ మిశ్రమాన్ని పంకిన్ సీడ్స్తో చేసిన మిశ్రమాన్ని, తర్వాత ఈ పాపీ సీడ్స్తో చేసిన మిశ్రమాన్ని అందులో కలిపేయండి. 2 వాల్నట్స్ మనం ముందు రోజు నానబెట్టుకునే ఉంటాయి కదండి, అది కూడా అందులో వేసేసి కలిపేసి తాగేసి. ఓకే. సో పిల్లలకి స్వీట్గా ఉంటుంది, టేస్టీగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. సో దానివల్ల ఇంప్రూవ్ అవుతుంది.